కృపాసత్య సంపూర్ణుడు కనికరా స్వరూపి మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రియ ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నట్లుగా 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనములో అంత్య దినములలో అపాయకరమైన కాలములో వచ్చునని తెలుసుకొనుము, ఎలాగనగా మనుష్యులు అని రాస్తూ వివిధ రకాలైనటువంటి మనుషులను ఈ కార్యక్రమంలో మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. గత కార్యక్రమంలో అనేక రకాలైనటువంటి మనుషులను మనము చూసాము, నేర్చుకున్నాం. ఈరోజు ఇంకో రకమైనటువంటి మనుషులను మనము చూడబోతున్నాము. వారెవరు అనగా 2 తిమోతి 3వ అధ్యాయము 1 నుంచి చదివినప్పుడు ఎలాగనగా మనుషులు అంటూ రాస్తూ ఈరోజు మనము ధ్యానించే రకమైనటువంటి మనిషి అపవిత్రత లేదా అపవిత్రులు. అపవిత్రులు ఎన్నటికిని దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అని స్పష్టంగా వాక్యంలో మనము చదువుతాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి కొన్ని వచనాలు చూసినట్లయితే ఈ 19 నుంచి రాయబడినటువంటి వాక్యాలలో మరి ఈ యొక్క అపవిత్రత ఎలా ఉంటుంది, ఎవరు ఈ అపవిత్రులు అనే మాటకు 5వ అధ్యాయము 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము అని ఇలా రాస్తూ 21వ వచనంకి వచ్చినప్పుడు, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది, ఇట్టి కార్యములు చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ఎవరు వారు? అపవిత్రులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అపవిత్ర కార్యములు చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అపవిత్రత అనేది శరీర కార్యములకు సంబంధించింది. మనము శరీర సంబంధమైనటువంటి వారమే, కానీ శరీర సంబంధమైన కార్యములు చేయగలిగిన వారం మాత్రము కాదు. శరీర కార్యములు ఏవనగాని రాస్తూ అపవిత్రత అని ఒక మాట గురించి మాట్లాడాడు. అవును ప్రియులారా, ఈరోజు మనము అపవిత్రులుగా ఉన్నామేమో. అపవిత్రత కలిగిన ప్రతివాడు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు అనే విషయాన్ని మనం ఈరోజున స్పష్టంగా ధ్యానించబోతున్నాం. ఈ కడవరి దినాలలో జీవిస్తున్న ప్రతి క్రైస్తవ సహోదరి సహోదరుడు ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ పరిశుద్ధముగా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన రాకడ సమయంలో పరిశుద్ధ సంఘముగా ఆయన ఎదుట నిలవబడి ఎత్తబడాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ విసర్జించవలసినటువంటి ఒక కార్యము, ఒక అలవాటు ఏంటంటే అపవిత్రత. ఈ అపవిత్రతను విడిచిపెట్టాలి. ఎవరైనా అపవిత్రులు అయి ఉంటే వారికి మనము విముఖులుగా జీవించాలి. వారి అపవిత్రతను బట్టి మన భక్తి జీవితానికి ప్రమాదము, మన భక్తి జీవితము పాడైపోతుంది, అపవిత్రత కలిగి ఉంటుంది. కాబట్టి అలాంటి అపవిత్రులకు మనము విముఖత చూపించాలి. మనలో అపవిత్ర కార్యాలు ఉన్నట్లయితే వాటిని మనము విడిచిపెట్టాలి. ఇక్కడ మనము గ్రహించుకున్నట్లయితే ప్రియులారా, ఎహెచ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 23వ వచనము చదువుకుందాం. ఎహెచ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 23వ వచనము, మరియు వారు నా విధులను అనుసరింపక నా కట్టడలను తృణీకరించి నేను విధించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచి తమ పితరులు పెట్టుకొనిన విగ్రహములను పూజింపగోరగా అన్యజనులలో వారిని చెదరగొట్టి సకల దేశములలోనికి వారిని వెళ్ళగొట్టుదునని ప్రమాణము చేసి తిని. అపవిత్రత ఎలా వస్తుంది? అపవిత్రత కలిగి ఉండటం అంటే ఏమిటి? శరీర సంబంధమైనటువంటి అపవిత్రత మాత్రమే కాదు, కానీ వాక్యానుసారమైనటువంటి అపవిత్రత మనం ఇక్కడ చూసుకుంటే ప్రియులారా, దేవుని కట్టడలను విసర్జించిన, దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించినా కూడా అది అపవిత్రత అనే విషయము ఇక్కడ ఎహెచ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 23వ వచనములో స్పష్టంగా మనం చదువుతున్నాం. వారు నా విధులను అనుసరింపక నా కట్టడలను తృణీకరించి నేను విధించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచారు. చూసారా అండి? అపవిత్రత అంటే
అపవిత్ర కార్యములు చేయటము మాత్రమే కాదు, దేవుని ప్రజలైన వారు, దేవుని వాక్యానికి లోబడవలసిన వారు, దేవుని వాక్యానికి విధేయతగా ఉండవలసిన వారు, దేవుని చిత్తాన్ని జరిగించవలసిన వారు, దేవుని చిత్తము జరిగించకపోయినా, దేవుని వాక్యానికి విధేయత చూపకపోయినా, దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించిన అది అపవిత్రత అనే మాటని ఇక్కడ మనము స్పష్టంగా చదువుతున్నాం. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, శరీర సంబంధమైనటువంటి కార్యాలు మాత్రమే అపవిత్రత కాదు, కానీ వాక్యానికి విరోధమైన ప్రతిదీ కూడా అపవిత్రతయే అనే విషయం ఇక్కడ మనకు యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా తెలియచేస్తున్నారు. యెహెజ్కేలు గ్రంథంలో ఒక ఆత్మ సంబంధమైనటువంటి అపవిత్రత గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని ఆజ్ఞల్ని నువ్వు గైకొంటున్నావా? దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తున్నావా? అవును, ఆయన యోహాను సువార్తలో అంటాడు, నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను గైకొంటారు, దీనిని బట్టియే మీరు నా పిల్లలని తెలుసుకొందురు. దేవుని పిల్లలు ఎవరో, సాతాను సంబంధమైన పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో దీన్ని బట్టే తెలుస్తుంది. మీరు నిజముగా నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొంటారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము చేయు ప్రతివాడు కూడా ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞను అతిక్రమించటము, పాపము చేయటము అపవిత్రత. అందుకని 2 తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి చదివినప్పుడు అక్కడ రకరకాలైనటువంటి మనుషులు మనకు కనిపిస్తున్నారు. అందులో అపవిత్రమైన మనిషి కూడా మనకు కనిపించాడు. ఈ అపవిత్రమైన మనిషి ఎవరు? దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నవాడు. ఈరోజు మనము గ్రహింపు లేక గ్రహించినప్పటికీ కూడా మన స్వార్థం కోసం, మన యొక్క వ్యసనం కోసం, మన బలహీనత కోసం దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే ఖచ్చితముగా అది అపవిత్రతయే అవుతుంది. అపవిత్రత కలిగిన వారు, మళ్ళీ మనం గలతీ పత్రిక 5:19-20 వచనాలు చదివితే, ఇట్టి కార్యములు చేయువారు ఎన్నటికీ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు అని చెబుతాడు ప్రియులారా. కాబట్టి అపవిత్రమైన కార్యములను మనము విడిచిపెట్టాలి. ఏంటవి? శరీర సంబంధమైనవేనా? కాదు. శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, వాక్య వ్యతిరేకమైనవి కూడా అపవిత్రమైన కార్యములే. వాటిని మనము విడిచిపెట్టాలి. మార్కు సువార్త 7వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుంటే, మార్కు సువార్త 7వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి, అపవిత్రులు ఎవరనగా అపవిత్రత ఎలా కలుగుతుంది మానవునికి అనేది చెబుతూ అంటాడు, వెలుపల నుండి లోపలికి పోయేది మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుండి బయటకు వచ్చేదే మనుషుని అపవిత్రపరుస్తుంది అని చెప్తాడు. క్రొత్త రకమైనటువంటి వాక్యాన్ని బోధిస్తున్నాడు ఇక్కడ. ఏమిటి? లోపల నుంచి బయటికి వచ్చేది అపవిత్రపరుస్తుంది అంటున్నాడు. ఈ లోపల నుంచి బయటికి వచ్చేది ఏంటి? హృదయములో నుండి వచ్చేది. నిజానికి కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మానవుడు తిన్నప్పుడు అది జీర్ణమైపోయిన తర్వాత తన యొక్క గర్భములో నుంచి బహిర్భూమిలోనికి విడబడుతుంది. అది మలము అపవిత్రమైంది అని అంటాడు. కానీ దాని గురించి మాట్లాడట్లేదు ప్రియులారాయన. యేసు ప్రభువు వారు మాట్లాడేది ఆత్మ సంబంధమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన అపవిత్రత గురించి మాట్లాడుతున్నాడు. ఏమిటి ఈ ఆత్మ సంబంధమైన అపవిత్రత అంటే, మనుషుని యొక్క హృదయములో నుండి వచ్చేవి. అది కాముకత్వమే కావచ్చు, అది తర్వాత వ్యభిచారమే కావచ్చు, ఇంకా మనుషుని లోపల నుండి వచ్చేటటువంటి జారత్వమే కానీ, దొంగతనములే కానీ, నరహత్యలే కానీ, ఇంకా ఏమైనా లోభమే కానీ, చెడుతనమే కానీ, మానవుని హృదయములో నుండి వచ్చేది మానవుని అపవిత్రపరుస్తుంది. అంతేకాని ఇంకేది కూడా మానవుని అపవిత్రపరచదు. అందుకే ఇంతకుముందు మనం యెహెజ్కేలు గ్రంథంలో చూసుకున్నాం, మనుషుని యొక్క హృదయంలో నుండి వచ్చేది ఒక నిర్ణయం, మనం తీసుకునే నిర్ణయం, అది దేవుని చిత్తానుసారమైనదా, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనదా అనేది కూడా మనం ఆలోచించాలి ప్రియులారా. హృదయంలో నుండి తీసుకునే నిర్ణయం దేవుని చిత్తాన్ని జరిగిస్తే అది పవిత్రత. హృదయంలో నుండి వచ్చే నిర్ణయం దేవుని చిత్తాన్ని జరిగించకపోతే అది అపవిత్రత. ఈ అపవిత్రులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ఇంకొక మాట మనం గ్రహించినట్లయితే, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయంలో మనము చూస్తే, ఇక్కడ ఇర్మియా గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 11వ అధ్యాయము ఇర్మియా గ్రంథము
20వ వచనం మనం చదువుకుందాం. 11వ అధ్యాయము 20వ వచనం. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్య భారము నీ మీదనే వేయుచున్నాను, వారికి నీవు చేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము. ప్రియులారా, చూడండి, ఇక్కడ హృదయ అంతరంగములను పరిశీలించు దేవుడు మన దేవుడు. ఆయన హృదయ అంతరంగములను అంటే మన హృదయంలో ఏమి ఆలోచిస్తున్నాం, హృదయంలో ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాం. ఇంతకుముందు మార్కు సువార్త 7వ అధ్యాయము 15-16 వచనాల్లో అంటాడు, హృదయములో నుండి వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుంది. నోటిలోనికి వెళ్ళేది అపవిత్రపరచదు, కానీ నోటిలో నుంచి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, కానీ హృదయములో నుండి వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుంది. ఈ హృదయములో నుండి వచ్చేది సాటి మానవుడుగా నీవు నేను చూడలేము, గ్రహించలేము, కానీ దేవుడైన యెహోవా హృదయ అంతరంగములను పరిశోధించువాడై ఉన్నాడు. అందుకే ఆయన 20వ అధ్యాయము, ఇదే ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయములో మనం చూస్తే 20వ అధ్యాయము 12వ వచనములో అంటాడు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరంద్రియములను హృదయమును చూచువాడవు నీవే, నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను, నీవు వారికి చేయు ప్రతిదండనను నేను చూతునుగాక. చూసారా అండి, ఆయన హృదయాలను పరిశీలించు దేవుడై ఉన్నాడు. ఆయన హృదయములో ఉండే ఆలోచనలను చూసే దేవుడై ఉన్నాడు ఆయన. అందుకని సమూయేలు దావీదు దగ్గరికి వెళ్ళి అభిషేకించవలసి వచ్చినప్పుడు దావీదు పొట్టివాడిగా కనిపించాడు, బలహీనుడిగా కనిపించాడు, ఎన్నిక లేనివాడిగా కనిపించాడు. అది చూచిన సమూయేలు మనసులో నొచ్చుకున్నాడు. బహుశా యేసు దేవుడు ఆయనతో మాట్లాడుతూ యెహోవా దేవుడు అంటున్నాడు కదా, సమూయేలు, నువ్వు అంతరంగాన్ని చూడట్లేదు, నువ్వు పైరూపాన్ని చూస్తున్నావు, నేను అంతరంగాన్ని చూస్తున్నాను. అవును, ఆయన అంతరంగమును పరిశోధించువాడై ఉన్నాడు. మన ఆ వ్యాజ్యమును తీర్చువాడు ఆయనే. అందుకే మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతుంటాం, యుద్ధము మీరు కాదు, యుద్ధము యెహోవాయే జరిగించును. అవును ప్రియులారా, మన హృదయ వాంఛలు ఆయన ఎరుగును, మన హృదయ ఆలోచనలను ఆయన గ్రహించును, మన హృదయ తలంపులను ఆయన గ్రహించును. ఆయన ఎదుట మరుగైనది ఏదీ కూడా లేదు ప్రియులారా. కనుక అది దొంగతనమే కావచ్చు, అది అపవిత్రతయే కావచ్చు, అది జారత్వమే కావచ్చు, అది వ్యభిచారమే కావచ్చు, అది లోభమే కావచ్చు, చెడు కార్యాలు ఏవైనా నీ హృదయ తలంపులో ఉన్నట్లయితే అది నేను అపవిత్రపరుస్తుందనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు అని దేవుని వాక్యంలో మనము చదువుతున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం మనం చదివినప్పుడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనములో అంటున్నాడు కదా, ఇదిగో జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఎందుకు ఈ జీవము గల దేవుని చేతిలో పడుట ఎందుకు అంత భయంకరము? మనం ఇక్కడ గ్రహించినట్లయితే ఈ మాటలో రాయబడింది, జీవము గల దేవుని చేతుల్లో పడుట భయంకరము. ఎందుకు? ఆయన అపవిత్రమైన కార్యములు చూసినప్పుడు మనల్ని అసహించుకుంటాడు. అలా అపవిత్రత మనలో ఉన్నట్లయితే అది మన జీవితానికి ప్రమాదము, భయంకరమైనది. ఎందుకు భయంకరమైనది అని మనం గ్రహించినట్లయితే ప్రియులారా, ఇదిగో ఆయన హృదయములో ఉన్న తలంపులను, అంతరంగమును పరిశోధించు దేవుడై ఉన్నాడు ఆయన, పరిశీలించు దేవుడై ఉన్నాడు ఆయన. కాబట్టి మనం ఇట్టి కార్యములను విసర్జించాలి, ఇట్టి కార్యములను మనం ప్రక్కన పెట్టాలి. ఇట్టి కార్యములు మన జీవితాలను పాడు చేస్తుంటే ఆ యొక్క కార్యాలను విడిచిపెట్టి దేవుని వాక్యం వైపు మనము శ్రద్ధ కలిగి వాక్యానికి విధేయులుగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం మనం చూసుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దైవజనమ, సహోదరి సహోదరులారా, ఒక విషయాన్ని మర్చిపోకూడదు. ఈ కార్యములు మీకు తెలియను, ఈ కార్యములు మీకు తెలియను గనుక, ఇట్టి సంగతి నిశ్చయము మీకు తెలియను గనుక ఇట్టి కార్యములను, ఇట్టి సంగతులను మర్చిపోవాలి. ఏమిటి ఆ సంగతులు? 5వ వచనం, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోబి అయినను, క్రీస్తు యేసు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు. ఇక్కడ
అపవిత్రత అనే పదం మనం చదువుతున్నాం. అపవిత్రత అనేది మన జీవితంలో ఉన్నట్లయితే, అపవిత్రత మనలో ఉన్నట్లయితే, ఈ అపవిత్రతను బట్టి మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. ఇట్టి కార్యములు దేవునికి అసహ్యమైనవి. అవును, మనము ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధుడు. కోటాను కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఎల్లవేళలా ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన తెల్లని వస్త్రములు ధరించుకున్న వాడై ఉన్నాడు. ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన దగదగా మెరియుచున్నటువంటి జ్యోతి వలె ప్రకాశిస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఏ మానవుడు ఆయనను చూచి తట్టుకోలేడు. ఇశ్రాయేలీల్ని ఐగుప్తులో నుంచి బయటికి రప్పించటానికి మోషేను పిలిచినప్పుడు, మోషే ఆ కొండ మీద ఆ ప్రాంతంలో గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడాడు. పొద కాలిపోతుంది, అగ్ని అక్కడ కనిపిస్తుంది, కానీ పొద కాలిపోవట్లేదు. దహించు అగ్ని వలె ప్రభు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే మోషే అని పిలిచినప్పుడు మోషే తిరిగి అక్కడికి రావటం మనము చూస్తాం. అలా వచ్చినప్పుడు ప్రియులారా, మోషేతో ప్రభు అన్నాడు, నీ పాదములకున్న చెప్పులు విడిచిపెట్టుము, నీ ఉన్న చోటు పవిత్రమైనది. మన దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధమైన స్థలమే. అపవిత్రత అక్కడ ఏమాత్రము దరి చేరదు. అపవిత్రత ఆయన రానివ్వడు. అయితే మోషేకున్న కాళ్ళ చెప్పులు విడిచిపెట్టి అక్కడికి రమ్మన్నాడు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. అస్తమానము మోషే ప్రభు అయిన యెహోవాతో అంటాడు, నిన్ను చూడాలి అన్నప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాట, ఏ నరుడును నన్ను చూచి తట్టుకోలేడు, ఏ మానవుడు నన్ను చూచి బ్రతకలేడు అన్నప్పుడు మోషే మళ్ళీ చూడాలి అనుకుంటే ఆ బండ సందులలో నుండి నా మహిమను నువ్వు చూస్తావు, నా వెనుక భాగమును నువ్వు చూడగలుగుతావని ఆయనతో మాట్లాడడం మనము చూస్తుంటాం ప్రియులారా. అవును, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. పరిశుద్ధమైన కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. అపవిత్రత ఆయనలో లేదు, పరిశుద్ధత ఆయనలో ఉన్నది. అపవిత్రతను అసహించుకునే దేవుడు ఆయన. కానీ ఈరోజు ఈ అంత్య దినాలలో జీవిస్తున్న మనందరము కూడా అపవిత్రమైన ఆలోచనలతో జీవిస్తున్నామేమో ఆలోచించాలి ప్రియ క్రైస్తవ సమాజమా. ఆలోచించి గ్రహించి ప్రియ సహోదరి సహోదరుడా, పవిత్రతను కలిగి యేసు ప్రభు రక్తము మాత్రమే ప్రతి పాపమును కడిగి వేస్తుంది. మనలో ఉన్న అపవిత్రతను కడిగి వేస్తుంది. ఆయన మాత్రమే మనల్ని పరిశుద్ధపరచు దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటాం, వాక్యము రెండంచెలు గల వాడి అయిన ఖడ్గము. దేవుని వాక్యము రెండంచెలు గల వాడి అయిన ఖడ్గము. ఈ వాక్యం అనే ఖడ్గము మన హృదయాంతరంగంలోనికి దూసుకొని వెళ్ళి ఆయన ఆ వాక్యము ద్వారా మనల్ని శోధిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో మనము చదివినట్లుగా ఆయన హృదయాంతరంగంలోను పరిశోధించు దేవుడు. ఆయన ఈ హృదయాంతరంగంలోనికి వెళ్ళి పరిశోధించినప్పుడు పాపము, అపవిత్రత అన్నీ కూడా బయటికి రావాల్సిందే, పరిశుద్ధపరచబడవలసిందే. అయితే దేవుని వాక్యము సెలవిస్తుంది, ఈ వాక్యము సజీవము గలదై బలము గలదై రెండంచెలు గల వాడి అయిన ఈ ఖడ్గము మన హృదయాంతరంగంలోనికి దూసుకొని వెళ్ళిపోవాలి ప్రియులారా. ఎప్పుడు దూసుకొని వెళ్ళిపోతుంది? ఆ వాక్యానికి నువ్వు లోబడ్డప్పుడే, ఆ వాక్యానికి నువ్వు అప్పగించుకున్నప్పుడే, ఆ వాక్యానికి నిన్ను నువ్వు సమర్పించుకున్నప్పుడే ఆ కార్యములు మనము చూడగలుగుతాం మన యొక్క ఆత్మీయ జీవితంలో. ఇక్కడ మలాకి గ్రంథంలో మనము చూసినట్లయితే, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను. ఆయన చాకలి వాణి సబ్బు వంటివాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. చాకలి వాణి సబ్బు వంటివాడు. మన శరీరమునకు ఉన్నటువంటి అపవిత్రత పోవాలి అంటే ఈ లోకంలో అనేక రకములైనటువంటి సబ్బులు మనం వాడుతున్నాం. కానీ ఆత్మ సంబంధమైనటువంటి పాపము కడగబడాలి, ఆత్మ సంబంధమైనటువంటి అపవిత్రత శుభ్రపరచబడాలి అంటే వాక్యం అనే సబ్బు ఒక్కటే పరిష్కారము, ఆధారము ప్రియులారా. కనుక ఆయన మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఆయన చాకలివాని సబ్బు వంటివాడు అంటాడు. ఆయన దేవుని వాక్యము సబ్బు. ఆయన వాక్యము మన పాపములను కడిగివేయాలి. ఆయన రక్తము
ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆయన వాక్యము, ఆయన మనల్ని పాపముల నుంచి విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక నీలో నాలో ఉన్న ఈ అపవిత్రతను మనము విడిచిపెట్టాలి. ఈ అపవిత్రతను మనము కడిగి వేసుకోవాలి. ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, సుంకరులు కూడా చేతులు కడుక్కునే విధానమే చూస్తున్నారు. శరీర సంబంధమైనటువంటి బాహ్యమైనటువంటి పవిత్రత చూస్తున్నారు, కానీ అంతరంగంలో ఉన్నటువంటి అపవిత్రత చూడట్లేరు. పైకి మాత్రమే భక్తి పరులుగా కనిపిస్తున్నారు, సున్నము కొట్టినటువంటి సమాధుల వలె ఉన్నారు, కానీ లోపల మాత్రము ఆ కుళ్ళు అలాగనే ఉన్నది. లోపల ఆ అపరిశుభ్రత అలాగే ఉన్నది. కామ వికారమైనటువంటి ఆలోచనలు, పాపపు ఆలోచనలు, జారత్వము, వ్యభిచారము, దొంగతనములు, వేశ్య గమనములు, లోభము అనేటటువంటి ఆలోచనలు హృదయములో అలాగే ఉన్నాయి. ఇది ఈ అంతరంగములో ఉన్నటువంటి అపవిత్రత ఎలా తీసివేయగలము? అయితే ఈ అంతరంగమును పరిశోధించు దేవుడు మాత్రమే అపవిత్రత తీయగలడు. ఎందుకంటే ఆయన అంతరంగమును పరిశోధించు దేవుడై ఉన్నాడు. ఆయన ఈ అంతరంగంలోన అపవిత్రత తీసివేసేది ఆయన మాత్రమే. ఎందుకంటే ఆయన హృదయాన్ని పరిశోధించే దేవుడు, పరిశీలించే దేవుడు ఆయన. ఈ రోజుల్లో జీవిస్తున్న మనం, ఈ యొక్క కడవరి దినాల్లో జీవిస్తున్న మనం, వాక్యం అనే రెండంచెలు గల వాడి అయిన ఖడ్గము మన హృదయంలోనికి దూసుకొని వెళ్ళిపోయేటట్లుగా ఆ వాక్యాన్ని మనము అంగీకరించినట్లయితే, ఆ వాక్యానికి మనము లోబడ్డట్లయితే, ప్రియ సంగమా, నిన్ను కూడా అది పరిశుద్ధపరుస్తుంది, నిన్ను కూడా పవిత్రపరుస్తుంది. ఆయన చాకలివాని సబ్బు వంటి వాడు అన్నాడు. ఆయన వాక్యము సజీవం, జీవము గలదై, బలము గలదై, సజీవమై రెండంచెలు గల వాడి అయిన ఖడ్గమని సెలవిస్తూ ఉండగా, ఆ వాక్యము చేత నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావా? ఆ వాక్యమును బట్టి నువ్వు పవిత్రపరచబడుతున్నావా? నీలో ఉన్న ఈ భయంకరమైనటువంటి అంతరంగపు పాపమును విడిచిపెట్టేసుకొని, ఏమిటి ఆ పాపం అంటే? శరీర సంబంధమైన కార్యాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన కార్యాలు కూడా ఉన్నాయి. శరీర సంబంధమైన కార్యాలు కూడా విసర్జించాలి, ఆత్మ సంబంధమైన కార్యాలు కూడా విసర్జించాలి. మనము సాధారణంగా శరీర సంబంధమైన కార్యాలే అపవిత్రమైన కార్యాలు అనుకుంటూ ఉంటాం. కాదండి. యేసుప్రభువు వారు అంటారు, ఒక వ్యక్తిని మోహపు చూపుతో చూసినా అది పాపమే అన్నాడు. ఈరోజు ప్రియులారా, ఆత్మ సంబంధమైన పాపము గురించి మాట్లాడుతున్నాడు, అలాగే శరీర సంబంధమైన పాపము గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ ఆత్మ సంబంధం పాపమును విడిచిపెట్టాలి, శరీర సంబంధమైన పాపమును కూడా విడిచిపెట్టాలి. అప్పుడే నువ్వు పవిత్రపరచబడతావు. పవిత్రపరచబడిన వాడు మాత్రమే దేవుని రాజ్యమునకు హక్కుదారుడవుతాడు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. ఇలాంటి అపవిత్ర కలిగిన వారు దేవుని యొక్క రాజ్యమును హక్కుదారుడిగా పొందుకోలేడు. కనుక అపవిత్రతను విడిచిపెట్టాలి, పవిత్రత కలిగి ఉండాలి. ఇక్కడ యేసు ప్రభువు వారు శరీర సంబంధమైనటువంటి అపవిత్రత గురించి మాట్లాడాడు, ఆత్మ సంబంధమైనటువంటి అపవిత్రత గురించి కూడా మాట్లాడాడు. అందుకే చేతులు కడుక్కోవటము భోజనము చేయటం కాదు, లోపలికి వెళ్ళేది కాదు, లోపల నుంచి బయటికి వచ్చేది మాత్రము మనుష్యుని అపవిత్రపరుస్తుంది. అవే హృదయ తలంపులు, హృదయ ఆలోచనలు, హృదయంలో నుండి వచ్చే పాపపు కోరికలు అని ఆయన సెలవిస్తున్నట్లు మనము చూస్తుంటాం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మందిరము పరిశుద్ధమైన మందిరము, ఆయన వాక్యము పరిశుద్ధమైన వాక్యము, ఆయన పరిశుద్ధ దేవదూతల చేత పరిశుద్ధుడిగా పూజింపబడుతున్నవాడు. ఆయన బిడ్డలమైన మనమందరము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఈ వాక్యము సెలవిస్తూ ఉండగా, అట్టి అపవిత్ర కార్యములను విడిచిపెట్టి అపవిత్రులకు విముఖత చూపించి పరిశుద్ధంగా ఉండాలని కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, అపవిత్రమైన కార్యములను విడిచిపెట్టి అపవిత్రతను కడిగి వేసుకొని వాక్యం అనే మీ సబ్బు ద్వారా, వాక్యం అనే రెండంచెలు గల ఖడ్గము ద్వారా అపవిత్రతను విడిచిపెట్టి కడిగి వేసుకొని పరిశుద్ధపరచబడి మీ కొరకు జీవించే కృప దయచేయమని, అపవిత్రులకు విముఖులుగా ఉండరని కృప దయచేయమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.